వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రైతులకు సంబంధించి మనకు రైతు రుణమాఫీ డబ్బులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు జమ చేస్తారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట, అందరికంటే ముందుగానే. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎటకేలకు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. ఇక రుణమాఫీ ప్రక్రియ అనేది మనకు కేవలం ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి మనకు ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నారు. ఇక ఎవరైతే డిసెంబర్ 7, 2023 వరకు రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను మాఫీ చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. ఇక ఈ రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా మనకు రైతు రుణమాఫీ కింద మీరందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.